అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కానుకల విషయంలో సుమారు 7 నుంచి 7.7 కోట్ల వరకు దొంగతనం జరిగిందన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు. దాంతో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఒక సిట్ టీమ్ ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నమాట. వారు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వారిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరియు కొంతమంది పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి అని చెప్పేసి తీవ్ర కసరత్తులు అనేటివి చేస్తున్నాయి. ఎందుకంటే ఇదే ప్రతిపక్ష పార్టీలో ఉండేటటువంటి నాయకులు వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. రామ మందిరానికి విరుద్ధంగా కోర్టులో కేసులు కూడా వేశారనమాట. ఇప్పుడు వీళ్ళే ఇలా ప్లేటు మార్చేసి అదేదో రామ మందిర నిర్మాణం వీరి చొరవ వల్లే జరిగినట్టు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బీజేపీ పార్టీ అనేది ఆ రామ మందిరం యొక్క నిధులను కొల్లగొడుతున్నట్టు, తప్పుదావ పట్టిస్తున్నట్టు, ఆ రామ మందిరానికి సంబంధించినటువంటి కానుకలలో అవకతవకలు చేస్తున్నట్టు పోర్ట్రే చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అసలు ఎందుకంత హడావిడి, ఇప్పుడు ఈ కేసుకు వచ్చినటువంటి తొందర ఏముంది, ఆల్రెడీ యూపీ ప్రభుత్వం అనేది ఒక సిట్ టీమ్ ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సిట్ టీమ్ తన ఇన్వెస్టిగేషన్ ని పూర్తి చేయకముందే మీరు ఈ కేసును తీసుకోవాలి అనడానికి కారణం ఏంటి, అసలు ఈ కేసు అంత తొందర ఏముంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసును తీసుకోవటానికి నిరాకరించింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే ఈ కేసుకి ప్రస్తుతానికైతే తొందర ఏమీ లేదు, ముందు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది తన పనిని తనను చేయనివ్వండి, వారి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈ కేసుని టేకప్ చేసి విచారణ చేద్దాము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఇలాంటి స్టేట్మెంట్ అనేది ఇచ్చి కేసును టేకప్ చేయడానికి నిరాకరించిందో వెంటనే ఈ పే టీమ్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టివిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు వీరు ఏకంగా సుప్రీంకోర్టుని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు బీజేపీ పార్టీ తరపు నుంచి రాజ్యసభ పదవి కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు అని చెప్పేసి ఇలాంటి ప్రోపగాండా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది సోషల్ మాధ్యమాలలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి అక్కడ సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఈ కేసు విషయంలో తొందర ఏమీ లేదు, సిట్ టీమ్ తన ఇన్వెస్టిగేషన్ ని పూర్తి చేయనివ్వండి, తర్వాత దీన్ని టేకప్ చేస్తాము అని చెప్పేసి ప్రస్తుతానికి ఈ కేసును తీసుకోవడానికి నిరాకరించింది. ఇకపోతే ఈ కేసు విషయంలో లేటెస్ట్ అప్డేట్లు ఏంటంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఈ కేసులో ఉన్నటువంటి నిందితుల ఇళ్లపై, స్థావరాలపై రైడ్లు చేసింది. ఆ దాడుల్లో 75 లక్షల రూపాయల వరకు రికవరీ చేయడం కూడా జరిగింది. ఇంకా రైడ్లు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. ఈ కేసు విషయంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ నిందితుల సైడు వాదించడానికి ఏ లాయరు కూడా ముందుకు రావద్దు. అలా కాదని ఎవరైనా నిందితుల తరపు నుంచి వాదించడానికి ముందుకు వస్తే ఆ లాయర్కి 5 లక్షల దాకా జరిమానా విధించబడుతుంది అని చెప్పేసి ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అనేది కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు వీరు ముగ్గురు తక్షణమే అయోధ్యను విడిచి వెళ్ళాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. సో మొత్తానికి అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి ఈ కానుకల దొంగతనం విషయంలో నేను పూర్తిగా యోగి ఆదిత్యనాథ్ గారిని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ నిందితులను బీజేపీ వదిలిపెట్టినా, లేకపోతే సుప్రీంకోర్టు వదిలిపెట్టినా, లేకపోతే రామ మందిరం ట్రస్ట్ బోర్డు అనేది విడిచిపెట్టినా కూడా యోగి ఆదిత్యనాథ్ గారు వదిలిపెట్టరు. అయితే ఆశ్చర్యకరంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాస్తికులు, ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు వీరంతా రామ మందిరంలో జరిగినటువంటి కానుకల దొంగతనం విషయంలో సోషల్ మాధ్యమాలలో తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతలా అంటే అదేదో వీరి ఇళ్లలోకి దూరి వీరి సొంత సొమ్ముని ఎవరో దోచుకెళ్ళినట్టు, ఎవరో కూడా కాదు బీజేపీ, యోగి ఈ ప్రభుత్వాలే దోచుకున్నట్టు సోషల్ మీడియాలో తెగ ఆవేదన అనేది చెందుతున్నారు. వారందరికీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే, ఫ్రెండ్స్ మీరేమీ బాధపడద్దు, అక్కడ ప్రతి ఒక్క రూపాయి కూడా రికవర్ చేయబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్. సో దీని మీద ఈ పొలిటికల్ ప్రోపగాండా నెరేటివ్ అనేది సృష్టించటం మానేసి మన జీవితాలు, మన లైఫ్లు ఎలా బాగుపడాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనే దాని గురించి దృష్టి పెడితే చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.